అందరికీ నమస్కారం. డాక్టర్ జిగ్నా గారు ఇవాళ మనతోటి ఉన్నారు. హాయ్ మ్యామ్. హాయ్ శ్రావ్య. మ్యామ్ డయట్ గురించి చెప్పారు, స్ట్రెస్ గురించి చెప్పారు. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ అందరికి ఉంటుంది. ఇట్ ఈస్ అ హార్మోన్ విచ్ ఇస్ వెరీ నెసెసరీ ఫర్ డైజెషన్. ఇప్పుడు మనం వాడుతున్న ఫుడ్ అంతా ప్రాపర్గా డైజెషన్ అవ్వాలి, మన న్యూట్రియంట్స్ అబ్జార్బ్ అవ్వాలి అయితే ప్యాన్క్రియాస్ అనే ఒకటి ఆర్గన్ ఉంటుంది. అక్కడ ఇన్సులిన్ డెవలప్మెంట్ అవుతుంది, ప్రొడక్షన్ అవుతుంది. సో దిస్ ఇన్సులిన్ టేక్స్ కేర్ ఆఫ్ హౌ అవర్ షుగర్స్ అండ్ ఇన్సైడ్ ద బాడీ. సో ఇప్పుడు ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్సులిన్ కరెక్ట్ లెవెల్స్లో ఉంటే మనకు కరెక్ట్ లెవెల్స్లో అబ్జార్ప్షన్ అవుతుంది. అంతా కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్, ప్రోటీన్స్ అంతా కరెక్ట్ అబ్జార్ప్షన్ అవుతుంది. కానీ ఈ ఇన్సులిన్ ఒకవేళ సరిగా పనిచేయలేకపోతే ఇట్ ఈస్ దేర్ బట్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ, అప్పుడు మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెప్తాం. సో కార్బోహైడ్రేట్స్ అనేది మన బాడీలో ప్రాపర్గా షుగర్ బ్యాలెన్స్ లేకున్నప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెప్తాం. ఇది కామన్గా పీసీఓడిలో అబ్జర్వ్డ్ ఉంది. సో ఈ పీసీఓడి ఇన్సులిన్ రెసిస్టెన్స్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడానికి వాళ్ళకి కొన్ని మెడికేషన్స్ పెడతాం. సో అది తగ్గితే పీసీఓడి కూడా కంట్రోల్లో వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందని ఒక పేషెంట్ ఎలాగా గుర్తించాలి మేడం? జనరల్గా ఈ టైప్ పేషెంట్స్కి ఒకటేమో లేడీస్కి పర్టికులర్గా సైకిల్ డిస్టర్బెన్సెస్ ఉంటుంది, మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. సెకండ్ కొంచెం ఫ్యాటీ ఉంటారు. ఓకేనా, జనరల్గా సెంట్రల్ ఒబెసిటీ ఉంటుంది, అబ్డోమెన్లో ఎక్కువ ఉంటుంది. థర్డ్ వాళ్ళకి కొన్ని బ్లాకిష్ ఏరియాస్ ఉంటుంది అరౌండ్ ద నెక్, అండర్ ఆర్మ్స్లో, వేస్ట్లో, ఆ ఏరియాస్లో బ్లాకిష్ ఏరియాస్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద సైన్స్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఆర్ లేకపోతే కొంతమందికి ఐస్ కింద ఎల్లో స్పాట్స్ రావడము, అవి అన్నీ, ఆర్ ఎక్స్ట్రా స్కిన్ ట్యాగ్స్ రావడం, అవి అన్నీ సైన్స్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసుకుంటే సంథింగ్ ఇస్ నార్మల్ కాదు అనేది మనం అబ్జర్వ్ చేసుకొని అప్రోచ్ అవ్వాలి. ఓకే, ఇంకా ఏం సిమ్టమ్స్ ఉంటాయి మనం? హిర్సుటిజం అయిపోయింది, స్ట్రెస్, ఇర్రెగ్యులర్ సైకిల్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇవి కాకుండా ఇంకేమన్నా ఫ్యాక్టర్స్ మనకు సిమ్టమ్స్, సైన్స్ కనిపించేది పీసీఓడిలో? బేసిక్లీ ఇవే ఉంటుంది. అండ్ ఇన్ఫర్టిలిటీ, వాళ్ళకి పిల్లలు రావట్లేదు బికాజ్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. ప్రెగ్నెన్సీ రావడం ఇబ్బంది ఉంటుంది. అండ్ స్కానింగ్లో మనం చూస్తాం కదా, స్కానింగ్లో వాల్యూమ్, ఇప్పుడు ఓవరీకి బోత్ సైడ్స్ ఓవరీస్కి ఒక వాల్యూమ్ ఉంటుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 10 cc, 10 ccకి ఎక్కువ ఉంటే ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ పీసీఓడి. అప్పుడు దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ప్రాబ్లం. ఇప్పుడు కొంతమందికి ఓవరీలో వేరే టైప్ కంతి ఉంటాయి. సో ఆ వాల్యూమ్ మనం కన్సిడర్ చేయట్లే. ఒక నార్మల్ సైజ్ ఆఫ్ ఓవరీ మోర్ దెన్ 10 cc ఉంటే వాళ్ళకి ఫాలికల్ నంబర్ పర్ ఓవరీ, ఫాలికల్ నంబర్ FNPO అని చెప్తాము. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 20, సో అప్పుడు నార్మల్గా 7 to 8 or 8 to 10 వరకు ఉంటుంది జనరల్గా ఫర్ రెగ్యులర్ మెన్స్ట్రేటింగ్ లేడీ. కానీ పీసీఓడి పేషెంట్స్లో ఎక్కువ ఉంటుంది. అండ్ వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ ఎ సైన్ టు సే ఇట్ ఈస్ పీసీఓడి. ఓకే, ఇప్పుడు పీసీఓడి, PCOS, PCOM ఇలా 3 టర్మ్స్ ఉన్నాయి కదా, అవన్నిట్లో డిఫరెన్స్ ఏంటి? ఓకే, PCOM పాలిసిస్టిక్ ఓవేరియన్ మార్ఫాలజీ మనం స్కాన్లో చూస్తాం. సో స్కాన్లో ఎలా ఉంది ఓవరీ, దాన్ని బట్టి వాల్యూము, నెంబర్ ఆఫ్ ఫాలికల్స్, సైజ్ ఎలా ఉంది అది చూసి మనం పాలిసిస్టిక్ ఓవేరియన్ మార్ఫాలజీ అని చెప్తాం. సో PCOS అండ్ PCOD, ఇప్పుడు డి అనే టర్మ్ మనం అంతా వాడట్లే, PCOSఏ ఉంటుంది, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉంటుంది. సో అందులో స్పెక్ట్రమ్ ఆఫ్ ఆల్ దిస్, ఇప్పుడు మార్ఫాలజీ ఉంది, ప్లస్ వాళ్ళకి వేరే ఫీచర్స్ ఆఫ్ మెటబాలిక్ డిస్టర్బెన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, అండ్ ఆల్సో దే ఆర్ హ్యావింగ్ హార్మోన్ లెవెల్స్ తేడా ఉన్నప్పుడు వీ కాల్ ఇట్ PCOS. సో మార్ఫాలజీ, సిమ్టమ్స్ అండ్ టెస్ట్స్, ఇవి అన్ని కలిపి అబ్నార్మాలిటీస్ ఉంటే మనం PCOS అని చెప్తాం. సిండ్రోమ్ అంటే అన్ని కలిపి సిండ్రోమ్ అని చెప్తాం. ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చి PCOD డయాగ్నోస్ అయింది అనుకోండి, PCOS, దానికి ట్రీట్మెంట్ ప్లాన్ ఎలా ఉంటుంది? అంటే హౌ వాజ్ యువర్ అప్రోచ్, మీరు ఎలా అప్రోచ్ అవుతారు దాన్ని? ఓకే, సో లైక్ ఐ టోల్డ్ యూ, ఒకవేళ వాళ్ళకి షార్ట్ మ్యారీడ్ లైఫ్ ఉంది, యంగర్ ఏజ్ గ్రూప్ ఉంటే మోర్ ఆన్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అండ్ డయట్ ఫోకస్ చేస్తాం. కొంచెం షార్ట్ డ్యూరేషన్ అయితే ఐ విల్ గివ్ 2 to 3 months. ఐ విల్ సీ వెదర్ దే ఆర్ ఫాలోయింగ్ మై అడ్వైస్ ఆర్ నో, వెదర్ దే ఆర్ ఏబుల్ టు వర్క్ ఆన్ ఇట్ ఆర్ నో, వాళ్ళ వెయిట్ తగ్గుతుందా లేదా, అవి అన్నీ అబ్జర్వ్ చేస్తాం. సో అది చేస్తున్నారు, కరెక్ట్గా ఫాలో అవుతున్నారు అయితే దెన్ ఐ విల్ స్టార్ట్ ఆన్ మెడికేషన్స్.
సో అది ఎందుకైతే అది లైఫ్ లాంగ్ ప్రాసెస్ ఉంది. మీ డయట్ లైఫ్ స్టైల్ ఇస్ సంథింగ్ యూ హ్యావ్ టు డూ ఇట్ త్రూ అవుట్ యువర్ లైఫ్. సో అది వాళ్ళకి అలవాటు అయిన తర్వాత మెడికేషన్ స్టార్ట్ చేస్తాం. సో మెడికేషన్ ఉద్దేశం ఏముంటుంది, వాళ్ళకి కరెక్ట్ ఎగ్ డెవలప్మెంట్ రావాలి. సో ఎగ్ డెవలప్మెంట్ కోసం టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అవి అన్నీ ఇవ్వచ్చు. సో ఎగ్ డెవలప్మెంట్ అవుతుంది, ఓవ్యులేషన్ అవుతుంది, ట్రీట్మెంట్ మనం ఇస్తున్నాం, మేల్ సైడ్ అంత ఇష్యూ లేదనుకోండి. సో వీ ఎక్స్పెక్ట్ ఇన్ 3 to 6 months దే షుడ్ కన్సీవ్. ఓకే, యూట్రైన్ కూడా ప్రాబ్లమ్స్ లేదు, గర్భసంచి అంతా బాగానే ఉంది, ట్యూబ్స్ మంచిగా ఉన్నాయి, ఇది ఒక్కటే ప్రాబ్లం ఉంది. అట్లా అంటే మనం 3 to 6 months వరకు వాళ్ళకి సింపుల్ ట్రీట్మెంట్స్ ఇస్తాం, టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అట్లాంటివి ఇచ్చి ఎగ్ రెడీ చేసి ఓవ్యులేషన్ టైంలో సెక్షువల్ యాక్టివిటీ టైమ్ అప్ చేస్తాం. సపోజ్ ఇవి అన్ని 3 to 6 months వరకు చేసి స్టిల్ దే ఆర్ అన్ఏబుల్ టు కన్సీవ్ అనుకోండి, దెన్ వీ హ్యావ్ టు వర్క్ లిటిల్ మోర్. దేర్ కెన్ బి సమ్ అదర్ ప్రాబ్లమ్. సో అప్పుడు మళ్ళీ రీవాల్యూట్ చేస్తారు. సో ఏదైనా వేరే ప్రాబ్లమ్స్ ఉందా, స్పర్మ్ సైడ్ ఏదైనా ఇష్యూ ఎక్కువ ఉందా, అవి అన్నీ చూసుకొని వీల్ సజెస్ట్ నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ ఫర్ దెమ్. మేడం, ఈ పీసీఓడి అంటే నీటి బుడగల సమస్య అంటాం, అండాశయంలో. అసలు ఆ నీటి బుడగలు అంటే ఏంటి, ఆ సిస్ట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఎందుకు ఫామ్ అవుతాయి? ఓకే, సో నీటికి బుడగడాన్ని పీసీఓఎస్ బేసికలీ, కానీ అవి సిస్ట్ ఆర్ నథింగ్ బట్ ఫాలికల్స్. మనం లోకల్ టర్మ్ లో నీటికి బుడిగినని చెప్తాం, కానీ దోస్ ఆర్ నథింగ్ బట్ ది ఎగ్స్. ఆ ఎగ్ కి కవరింగ్ ఉంటుంది, దే ఆర్ మోర్ ఇన్ నంబర్. సో అవి మోర్ ఎక్కువ ఉన్నప్పుడు అన్ని కొంచెం హార్మోన్స్ జనరేట్ చేస్తున్నాం. సో కరెక్ట్గా ఒక్క ఎగ్ డెవలప్మెంట్కి అవకాశం ఉండదు అక్కడ. సో దట్ ఈస్ కాల్డ్ పీసీఓడి. సో ఒక్క ఎగ్ ప్రతి సైకిల్లో ఒక ఎగ్ రావాల్సింది, ఎక్కువ ఎగ్స్ కొంచెం హార్మోన్స్ అండర్ డెవలప్డ్ ఒక్క ఎగ్ సరిగా పెరగడానికి అవకాశం ఉండక చాలా ఎగ్స్ ఆల్ ఆర్ ఫైటింగ్. ఓకే, ఇప్పుడు అన్ని ఎగ్స్ ఆర్ ఫైటింగ్ టు గ్రో బట్ దే ఆర్ అన్ఏబుల్ టు గ్రో. ఏ ఒక్క ఎగ్ కూడా ఫుల్ గా డెవలప్మెంట్ రాదు. ఓకే, సో ఇదంతా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. ఓకే, ఇప్పుడు అమ్మాయిలో ఎగ్ నంబర్ అనేది ఫిక్స్డ్. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఒక బేబీలో, ఫీమేల్లో ఎగ్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది కదా, ఫిక్స్డ్. సో ఈ పీసీఓడి రావడం వల్ల ఈ ఎగ్స్ వేస్టేజ్ ఉంటుందా, ఈ సిస్ట్స్ ఫామ్ అవ్వడం వల్ల? అది వేస్టేజ్ అట్లాంటి ఏమి ఉండదు శ్రావ్య. వాట్ హ్యాపెన్స్ ఇస్ అవి అన్నీ పెరగడానికి ఫైట్ చేస్తున్నాయి. ఓకే, సో అట్ అ పాయింట్ వాట్ హ్యాపెన్స్ ఇస్ దే బికమ్ అట్రెటిక్. ఓకే, ఆ లెవెల్ వరకు వాళ్ళకి పెరగలేకపోతే దే బికమ్ అట్రెటిక్, చచ్చిపోతావు అక్కడే. సో అట్లా అంటే ఒకటేసారి చాలా ఎగ్స్ డిస్ట్రాయ్ అవుతుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ రిక్రూట్మెంట్ అవుతుంది, కానీ వాళ్ళు ఎగ్స్ ఆర్ అన్ఏబుల్ టు గ్రో. ఓకే, ఈ హార్మోన్స్ అంతా డిస్టర్బ్ ఉంటుంది. వాళ్ళకి టెస్టోస్టిరోన్ మేల్ హార్మోన్ ఉంటుంది కదా, వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో దట్ డజంట్ లెట్ ది ఎగ్ టు గ్రో ప్రాపర్లీ. ఓకే, ఈ పీసీఓడి ప్రాబ్లంలో మెంటల్గా అంటే సైకలాజికల్ స్ట్రెస్ ఏమైనా ఉంటుందా? ఆర్ సిమ్టమ్స్ అన్ని ఫిజికల్ సిమ్టమ్స్ చెప్పారు, అలా కాకుండా మెంటల్ సైకలాజికల్ సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయి? చాలా ఉంటుంది యాక్చువల్లీ. బికాజ్ జనరల్గా పీసీఓడి పేషెంట్స్ కొంచెం ఓవర్ వెయిట్, ఒబీస్ ఉంటారు. వాళ్ళకి సెల్ఫ్ అపియరెన్స్ గురించి చాలా ఇన్సెక్యూరిటీస్ ఉంటుంది. దే ఫీల్ షై, దే ఫీల్ ఇన్హిబిటెడ్ టు గెట్ అవుట్. ఇవి అన్ని సైకలాజికల్ డిప్రెషన్స్ అలాంటివి చాలా ఉంటుంది పీసీఓ పేషెంట్స్లో. అండ్ అదర్ థింగ్ ఇస్ వాళ్ళకి ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో దే ఫీల్ అన్ఈజీ అబౌట్ ఇట్. వాళ్ళకి ఫేషియల్ అపియరెన్స్, సెల్ఫ్ అపియరెన్స్ గురించి ఇన్సెక్యూరిటీస్ ఉంటుంది. సో దట్ ఈస్ అనదర్ ఆస్పెక్ట్ వీ షుడ్ ఆల్వేస్ అటెండ్, ఎస్పెషలీ అడాలసెంట్ అండ్ కాలేజ్ గోయింగ్ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి చాలా ఉంటుంది ఇవి. సో వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్ that this is okay, it is okay to take help. And other thing is ఇవి ఫేషియల్ హెయిర్స్, దానికి మనకి టెంపరరీ సొల్యూషన్స్. యూ కెనాట్ స్టాప్ ద గ్రోత్ ఆఫ్ ది హెయిర్ కంప్లీట్లీ. అందుకే యూ కెన్ గో ఫర్ వ్యాక్సింగ్ ఆర్ యూ కెన్ గో ఫర్ లేజర్ ట్రీట్మెంట్స్ అండ్ ఆల్ విచ్ విల్ హెల్ప్ యూ కమ్ అవుట్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్. సో పీసీఓడి ఉన్న ప్రతి ఒక్కళ్ళు లావు ఉంటారా? మీరు అన్నట్టు సన్నగా ఉన్న వాళ్ళలో కూడా పీసీఓడి. ఇప్పుడు పీసీఓడి వచ్చిన తర్వాత లావు అవుతారా? పీసీఓడి రావడం, లావ్ అవ్వడం అవి అన్నీ విషియస్ సైకిల్. పీసీఓడి ఉంటే లావ్ అవుతారు, లావ్ అయితే పీసీఓడి ఎక్కువ అవుతుంది. సో ఇట్ ఈస్ లైక్ ఇంటర్ రిలేటెడ్. సో ఒక పీసీఓడి పేషెంట్కి మీరు ట్రీట్మెంట్ ఇచ్చే ముందు ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు, టెస్ట్లు ఏం చేస్తారు? ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక పీరియడ్ టైంలో, సెకండ్ థర్డ్ డే సైకిల్లో మనం ఒక బేస్ లైన్ స్కాన్ చేస్తాం, అల్ట్రాసౌండ్ స్కానింగ్. సో ఆ అల్ట్రాసౌండ్ స్కానింగ్లో మాకు తెలుస్తుంది యూట్రస్ ఎలా ఉంది,
అండాశయం ఎలా ఉంది, అండాశయంలో పీసీఓడి మనం ఉంటే హౌ వి ఫైండ్ అవుట్ అది చూస్తాము. అండ్ వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉందా, యూట్రస్ గర్భసంచిలో గడ్డాలు, వేరే ఏదైనా అడినోమాసిస్ వాపు ఉందా, అవి అన్నీ చూస్తాం. సో బేసిక్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ అన్ అల్ట్రాసౌండ్ స్కానింగ్. సో ఆ స్కానింగ్ ప్రకారం మనకు పీసీఓడి సివియారిటీ కొంచెం ఐడియా వస్తుంది. సో బేస్డ్ ఆన్ దాట్ హార్మోన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ సజెస్ట్ చేస్తాం. సో జనరల్గా అదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ డూ ఇస్ హార్మోన్ AMH టెస్ట్, యాంటీములేరియన్ హార్మోన్ అని ఉంటుంది. సో ఆ యాంటీములేరియన్ హార్మోన్ టెస్ట్తో పాటు మనకి సివియారిటీ ఆఫ్ పీసీఓడి కూడా ఐడియా వస్తుంది. ఓకేనా. అండ్ మనకి ఎగ్ రిజర్వ్ తెలుస్తుంది, ఎలా ఉంది, ఎక్కువ ఉందా తక్కువ ఉందా అవన్నీ తెలుస్తాయి. అండ్ అదర్ హార్మోన్స్ ఆర్ FSH, LH, ఈస్ట్రోజన్ లెవెల్స్, అవి అన్నీ అందరికీ చేయడం అవసరం లేదు. దట్ ఐ డిసైడ్ బేస్డ్ ఆన్ ద పేషెంట్. ఓకేనా. సో జనరల్గా పీసీఓడిలో వాట్ వీ సీ ఈజ్ LH లెవెల్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే. బట్ పేషెంట్ వేరే ఉంటుంది, అందరికీ సేమ్ ప్రాబ్లం ఉండదు. ఓకే. అండ్ ఒక వేరే ఏంటైతే థైరాయిడ్ అండ్ ప్రొలాక్టిన్. థైరాయిడ్ హార్మోన్ వెరీ నెసెసరీ, ప్రొలాక్టిన్ అయితే మిల్క్ హార్మోన్ ఉంటుంది, అది కూడా అవి లెవెల్స్ కూడా అందరికీ చూస్తాం. సో ప్రొలాక్టిన్ హార్మోన్ ప్రెగ్నెన్సీలో లేకపోయినా ఉంటుందా మేడం? సో ప్రొలాక్టిన్ కూడా ఎక్కువ ఉంటే ఇంబ్యాలెన్స్ అవుతుంది, సైకిల్స్ డిస్రెగ్యులేట్ అవుతుంది, రిస్క్ ఆఫ్ అబార్షన్స్ ఉంటుంది. అండ్ అదర్ థింగ్ ఇస్ ప్రొలాక్టిన్ బాగా ఎక్కువ ఉంటాయి, దట్ కుడ్ బి అ సైన్ ఆఫ్ ట్యూమర్ ఇన్సైడ్ ద పిట్యూటరీ ఆల్సో. సో అవి అన్నీ మనం చూస్తాం. సో ఫస్ట్ ఈజ్ హిస్టరీ, వాళ్ళ సిమ్టమ్స్ హిస్టరీ ఏంటి, తర్వాత వాళ్ళకి అల్ట్రాసౌండ్ స్కానింగ్, తర్వాత ఇవి బ్లడ్ టెస్ట్స్. సో బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీలో సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది? ప్రెగ్నెన్సీ వచ్చినాక ఒకటేమో పీసీఓడిలో జనరల్గా 90% పేషెంట్స్ సింపుల్ ట్రీట్మెంట్ అండ్ మెడికేషన్స్తో కన్సీవ్ అయిపోతారు. 90% ఆఫ్ దెమ్. ఇట్ ఈస్ ఓన్లీ 10% ఆఫ్ దెమ్ హూ నీడ్ సమ్ ఎక్స్ట్రా కేర్. సో ప్రెగ్నెన్సీ వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ చెప్తాము. లైక్ ఐ సెడ్ న్యాచురల్ ట్రీట్మెంట్ ఉంటుంది, IUI ఉంటుంది, IVF ఉంటుంది. సో పీసీఓడిలో మెయిన్ కన్సర్న్ ఏముంటుంది, ఎగ్ క్వాలిటీ ఇష్యూస్ ఉండొచ్చు. సో దోస్ హూ డోంట్ కన్సీవ్ వాళ్ళకి ఎగ్ క్వాలిటీ ఇష్యూస్ ఉంటుంది. సో ఫర్ దాట్ ఆల్సో వీ హ్యావ్ టు వర్క్. వాళ్ళకి కొన్ని ట్రీట్మెంట్స్ ఇచ్చి ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తాం. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ మ్యాటర్ ఫర్ దియర్ సక్సెస్ ఫర్ ట్రీట్మెంట్. పీసీఓడిలో జనరల్గా మెట్ఫార్మిన్తో పాటు ఓసీపీస్ కూడా ఇస్తుంటారు కదా. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కావాలనుకున్న వాళ్ళకి మనం ఓసీపీ ఇవ్వలేం, వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు మనం? ఓసీ పిల్స్ జనరల్గా సైకిల్ రెగ్యులేషన్ కోసం ఇస్తారు. సో ఫర్టిలిటీ కావాలని వాళ్ళకి ఓసీ పిల్స్ మనం ఇవ్వలేము. వాట్ వీ డూ ఈజ్ వాళ్ళకి ఓవ్యులేషన్ ఇండక్షన్ సజెస్ట్ చేస్తాం. ఓవ్యులేషన్ ఇండక్షన్ కోసం కొన్ని మెడికేషన్స్ అండ్ ఇంజెక్షన్ హార్మోన్స్ ఇస్తాం. సో అవి టాబ్లెట్స్ ఇచ్చి వీ కాల్ దెమ్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. ఇప్పుడు ఫాలిక్యులర్ మానిటరింగ్ చేస్తాం. సో వాళ్ళకి రెగ్యులర్గా స్కానింగ్ కోసం పిలిచి వాళ్ళకి ఎగ్ డెవలప్మెంట్ ఎలా ఉంది, సైజ్ ఎలా ఉంది, కరెక్ట్ సైజ్ పెరుగుతుందా లేదా, అండ్ వెన్ ఇట్ ఈస్ రెడీ. ఇప్పుడు ఎగ్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మనకు 12 to 14 days జనరల్గా, బట్ PCO పేషెంట్స్ కెన్ టేక్ లిటిల్ లాంగర్ టైం. వాళ్ళకి కొంచెం ఎక్కువ టైం కావాలి ఎగ్ డెవలప్మెంట్ రావడానికి. సో ఎగ్ డెవలప్మెంట్ అయిన తర్వాత ఆ ఫాలిక్యులర్ సైజ్ మనం 20 mm 22 mm వరకు వచ్చిన తర్వాత ఓవ్యులేషన్ ఇండ్యూస్ చేస్తాం. ఓవ్యులేషన్ ఇండ్యూస్ చేయడానికి కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి. సో ఓవ్యులేషన్ అయిన తర్వాత వీ కెన్ ఐదర్ డూ ask them to have sexual activity or we go for IUI treatment. We decide accordingly. సో బేసిక్లీ వాళ్ళకి ఓవ్యులేషన్ ఇండక్షన్ చేయవచ్చు అండ్ ఫాలిక్యులర్ మానిటరింగ్ చేయవచ్చు. దీస్ ఆర్ సింపుల్ ట్రీట్మెంట్స్. ఎందుకైతే మెజారిటీ పేషెంట్స్కి ఈ ట్రీట్మెంట్తోనే కన్సెప్షన్ అయిపోతుంది. సపోజ్ మేడం PCOD ఆల్రెడీ అడాల్సెంట్ నుంచి ఉంది, నౌ ద చైల్డ్ ఇస్ మ్యారీడ్, అంటే పెళ్ళి అయింది ఇప్పుడు, అండ్ దే వెయిటెడ్ ఫర్ 6 months, అవ్వలేదు అనుకోండి, బట్ ఆల్రెడీ వాళ్ళు కొన్ని హార్మోనల్ టాబ్లెట్స్ వాడి ఉంటారు కదా, వాళ్ళకి ఆ ప్రీవియస్గా యూజ్ చేసిన హార్మోనల్ టాబ్లెట్స్ వల్ల ఇప్పుడు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి? ఓకే. ఈ జనరల్గా మనం ఇచ్చే హార్మోన్ టాబ్లెట్స్ చాలా టెంపరీ ఎఫెక్ట్స్ ఉంటుంది, కానీ ఎనీ హార్మోన్ టాబ్లెట్స్ షుడ్ ఆల్వేస్ బీ టేకెన్ విత్ కేర్. ఎందుకైతే హార్మోన్ టాబ్లెట్స్ ఆర్ లిటిల్ బిట్ ఆఫ్ స్టీరాయిడ్, సమ్ ఫార్మ్ ఆఫ్ స్టీరాయిడ్ దే ఆర్. ఓకే, దే ఆర్ వెరీ మైల్డ్ ఫార్మ్ ఆఫ్ స్టీరాయిడ్. సో ఈ హార్మోన్ టాబ్లెట్స్ ఎక్కువ వాడితే లేటర్, అండ్ ఇఫ్ దే డోంట్ హైడ్రేట్ themselves, they can have clots in the brain. Okay. So any hormone tablet should not be taken unsupervised. Okay.
మీ డాక్టర్ చెప్పలేకపోతే ఎప్పుడు వాడవద్దు, ఎప్పుడు వాడవద్దు. సెల్ఫ్ మెడికేషన్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్. నేను చూసిన చాలా PCO పేషెంట్స్ ఏం చేస్తారు, వాళ్ళకి 3 months 4 months డేట్ రాలేకపోతే జనరల్గా ఒకసారి వెళ్తారు, డాక్టర్ విల్ ప్రిస్క్రైబ్ ద టాబ్లెట్, దే విల్ కీప్ ద ప్రిస్క్రిప్షన్. నెక్స్ట్ టైం డేట్ రాలేకపోతే అదే ప్రిస్క్రిప్షన్తో మళ్ళీ టాబ్లెట్స్ తీసుకొని వేసుకుంటారు. సో ఇట్ క్యాన్ గో ఇన్ అ నెగటివ్ వే సమ్ టైమ్స్. సో అదే జాగ్రత్త తీసుకోవాలి. అన్లెస్ మీ డాక్టర్ సజెస్ట్ చేస్తే దట్ ఈస్ ఫైన్. చాలామంది పేషెంట్స్ అనేది జనరల్గా అమ్మాయిలు పీరియడ్స్ పోస్ట్పోన్ చేయడానికి టాబ్లెట్స్ అడుగుతారు. ఫంక్షన్ ఉంది ఇంట్లో, లేదంటే దీనివల్ల ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి బికాస్ దే ఆర్ టేకింగ్ హార్మోన్. నా ఎక్స్పీరియన్స్లో నేనేం చూసిన, మనం హార్మోన్స్ ఇవ్వాలి, పీరియడ్ పోస్ట్పోన్మెంట్ కావాలైతే దే హ్యావ్ టు టేక్ హార్మోన్ టాబ్లెట్స్. సో అవి హార్మోన్ టాబ్లెట్స్ వల్ల నెక్స్ట్ సైకిల్ వాళ్ళకి డిస్టర్బెన్స్ అయిపోతుంది, అండ్ ఆ ఎగ్జిస్టింగ్ సైకిల్లో కూడా పీరియడ్ హెవీ ఉంటుంది. సో దానివల్ల ఫర్ 2-3 months దే ఆర్ డిస్టర్బ్. సో లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్, అట్లాంటి ఏమి ఉండదు జనరల్గా. బట్ దీస్ ప్రాబ్లమ్స్ కెన్ హ్యాపెన్. వాళ్ళకి ఎక్సెసివ్ బ్లీడింగ్ రావడం, నెక్స్ట్ 2-3 cycles కొంచెం డిస్టర్బ్డ్ ఉంటుంది, అవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. PCOD పేషెంట్ కాకుండా పేరెంట్స్కి, వాళ్ళ స్పౌస్కి, వాళ్ళ ఇన్లాస్కి మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు? ఓకే, సో ఫస్ట్ కన్సర్న్ ఏముంటుంది జనరల్గా, PCOD ఉంటే ఈ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వస్తుందా కాదా, ఫ్యామిలీ వాళ్ళు ఎస్పెషలీ ఇన్లాస్ అందరు వస్తే దే ఆర్ వరీడ్. ఇప్పుడు న్యూలీ మ్యారీడ్ ఉన్న వాళ్ళకి మనం ఇంత డయాగ్నోసిస్, ఇలాంటి డయాగ్నోసిస్ చెప్తే చాలా యాంగ్షియస్ అయిపోతారు. దే ఫస్ట్ థింగ్ ఈజ్ షీ హ్యాస్ సమ్ ఫాల్ట్ అని అనుకుంటారు. కానీ నా పర్సనల్ సజెషన్ దట్ ఈస్ నాట్ ట్రూ. PCOD పేషెంట్స్ మెజారిటీ నా ప్రాక్టీస్లో కన్సీవ్ అయిపోతారు. దే జస్ట్ నీడ్ లిటిల్ హెల్ప్. సో డోంట్ ట్రీట్ ఎనీ PCOD పేషెంట్ బ్యాడ్లీ. ఓకే, బేసిక్లీ వాళ్ళకి సపోర్ట్ కావాలి. బికాజ్ ఆల్రెడీ మీరు చెప్పినట్టు సైకలాజికలీ కూడా కొంచెం లో ఉంటారు, వాళ్ళకి ఆల్రెడీ మైండ్లో చాలా ఫ్యాక్టర్స్ రన్నింగ్ ఉంటుంది. సో అవి అన్నీ మనం వాళ్ళకి సపోర్ట్ ఇస్తే దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ప్రాపర్ గైడెన్స్, సపోర్ట్, ట్రీట్మెంట్ చాలా అవసరం ఉంటుంది వాళ్ళకి. అండ్ 90% ఆఫ్ దెమ్ విల్ కన్సీవ్. నా ఎక్స్పీరియన్స్లో PCO patients are the best patients to treat. Okay. Because they conceive. It is only 10% patients ki koncham problems ekku untadi, they need little extra care. Okay. So PCO is not a diagnosis to say that you can never conceive. Okay. So కరీంనగర్లో మీ హాస్పిటల్లో మీరు ఎంతమంది PCOD పేషెంట్స్ని ట్రీట్ చేసి ఉంటారు? నేచర్ ఆఫ్ యువర్ ప్రాక్టీస్ అదే ఉంటుందా? వచ్చే 10 మంది పేషెంట్స్ అనుకుంటే అరౌండ్ 6 to 7 విల్ బి PCOD. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, కౌన్సిలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ అస్ యాజ్ పేరెంట్స్ ఆర్ యాజ్ ఎనీబడి ఇన్ ద సొసైటీ. వీ హ్యావ్ టు ఎడ్యుకేట్. ఇప్పుడు మాకు నాలెడ్జ్ ఉంది అనుకోండి, వీ షుడ్ షేర్ ఇట్ విత్ అదర్స్. షేర్ చేసి వాళ్ళని మోటివేట్ చేయాలి. దిస్ ఇస్ హౌ ఇట్ విల్ హెల్ప్ యూ అని చెప్పాను. సో ఐ హోప్ మై వీడియోస్ దట్ వీఆర్ డూయింగ్ హియర్, అవర్ వీడియోస్ విల్ హెల్ప్ అవర్ పేషెంట్స్. PCOD ట్రీట్మెంట్కి మెడికల్ ట్రీట్మెంట్ కాకుండా సర్జికల్ ట్రీట్మెంట్స్ ఏమన్నా ఉంటాయి మేడం? మీరు అనే 10% విచ్ ఇస్ నాట్ ట్రీటబుల్, వాళ్ళకి సర్జికల్గా మీరు ఏమన్నా? ఓకే, ఎస్. సో లాప్రోస్కోపీ ఓవేరియన్ డ్రిల్లింగ్ అని ఒక ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది PCOD పేషెంట్స్ కోసం, కానీ అందరికీ అది అవసరం లేదు. అందరికీ ఇప్పుడు వాళ్ళకు ఒకవేళ మనం ఇచ్చిన టాబ్లెట్స్, ట్రీట్మెంట్స్తో ఎగ్ డెవలప్మెంట్ రావట్లే, దే ఆర్ వెరీ రెసిస్టెంట్, స్టబ్బర్న్ కైండ్ ఆఫ్ PCO. అండ్ కొంతమందికి LH లెవెల్స్ బాగా ఎక్కువ ఉంటుంది అనుకోండి, లేకపోతే మనం ఇచ్చిన ట్రీట్మెంట్స్కి వాళ్ళకి రెస్పాన్స్ లేవు, అప్పుడు మనం లాప్రోస్కోపీ చేయవచ్చు. అండ్ వాట్ ఈస్ డన్ ఇన్ దట్ ఈస్ వీఆర్ జస్ట్ డ్రిల్లింగ్ స్మాల్ హోల్స్. ఓవరీలో మనం చిన్న హోల్స్, 4 holes మాత్రం చేస్తున్నాం. ద పర్పస్ ఆఫ్ డూయింగ్ దిస్ ఈజ్ మన PCOD ఎఫెక్ట్ ని తగ్గిస్తున్నాం అంతే. PCODకి క్యూర్ లేవు. ఇట్ ఈస్ నాట్ అ క్యూర్ ఫర్ PCO. ఇట్ ఈస్ ఓన్లీ టు డిక్రీజ్ ద సివియారిటీ అంతే. సో దాని తర్వాత కూడా వాళ్ళు అసిస్టెన్స్ తీసుకోవాలి. దే హ్యావ్ టు కన్సల్ట్ దేర్ డాక్టర్ అండ్ గో ఫర్ ట్రీట్మెంట్. ఓకే, డెఫినెట్గా మేడం. ఇప్పుడు కరీంనగర్ అనేది చాలా మిక్స్డ్ పాపులేషన్ ఉంటుంది. రూరల్ పాపులేషన్, అర్బన్ పాపులేషన్, మైగ్రేటింగ్ పాపులేషన్ చాలా మంది ఉంటారు. అండ్ అందరికీ ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంత నాలెడ్జ్ ఉండి మీ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎవరు PCOD అనగానే భయపడొద్దు. మీరు ఫస్ట్ చెప్పేది అదే, PCOD అనగానే భయపడొద్దు. ఆ అమ్మాయిని డిఫరెంట్గా చూడొద్దు, దట్ షీఈస్
షీఈస్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లం అనేది కాదు అని మీరు చెప్తున్నారు. సో ఎవ్రీబడి అందరికీ ఈ మెసేజ్ మీ తరఫు నుంచి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్యలో వీఆర్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఇంటర్నెట్, మనకి ఎంత అడ్వాంటేజ్ ఉంది, కానీ ఆ నాలెడ్జ్ కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. అందులో చూపించేది అన్ని కరెక్ట్ అని అనుకోకండి. అండర్ యువర్ డాక్టర్స్ గైడెన్స్ అవి ఫాలో చేయండి. ఇంకైతే ఐ హ్యావ్ సీన్ చాలా పిసిఓడి డయట్స్ ఉంటాయి, మెడికేషన్స్ కూడా దే షో ఆన్ ది ఇంటర్నెట్. సో సెల్ఫ్ మెడికేషన్స్ అస్సలు అవాయిడ్ చేయాలి. అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్, టైమ్సే ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. సో థ్యాంక్ యూ మేడం, మీ గైడెన్స్లో మీరు చాలా మందికి ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ ఎన్లైటన్ చేసి అది పెద్ద ప్రాబ్లం కాదు, ఇట్ ఇస్ ట్రీటబుల్ అని చెప్పే ధైర్యాన్ని మీరు ఇవ్వాలి అందరికీ. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రాక్టీస్ మ్యామ్. థ్యాంక్ యూ శ్రావ్య, థ్యాంక్ యూ.